ముఖ్యంగా అవుట్సోర్సింగ్ వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. కార్పొరేషన్ అంటారు కానీ దానివల్ల ఒరిగేది ఏం లేదు, కానీ అది అయితే ఇటు ఒక దాటి మీదకి వస్తామనే బాధ అంతే. మీరేదో తపన పడి కార్పొరేషన్ చేయకపోవడం, మీ లాభాల కోసం మీరు చూసుకోవడం తప్పితే ఏం లేదు. అప్పటికైనా మీ లాభాలు మీకే ఉంటాయి. ఉద్యోగ భద్రత లేదు, జీతాలు సకాలంలో రావు. ప్రతి నెల 1వ తారీఖు అన్నారు, అది పడుడే లేదు. జీతం ఆలస్యమైన కుటుంబాలు ఇబ్బందులు పోయి ఎంతోమంది పడుతున్నారు ఆలస్యంగా రావడం వల్ల. సమాన పనికి సమాన వేతనం అన్నారు, అది లేదు. పదవి విరమణ ఉండదు, పిఎఫ్ ఉండదు. ఈఎస్ఐల సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే. పిఎఫ్ కట్టేది లేదు, ఈఎస్ఐ కట్టేది, డబ్బులు మాత్రం కట్ చేసుడే. ఇక పదవి విరమణ అంటే మామూలుగా మనం దుకాణాలలో ప్రైవేట్గా అలా చేస్తాం కదా, అయిపోయిందా వెళ్ళిపోడే, పోరా బాబు అని కదా, నీది అయిపోయింది వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోవాలి. మనలాగానే వస్తారు, మనలాగానే జాయినింగ్ లెటర్ ఇచ్చి జాయిన్ అయ్యి మన మీద పెత్తనం చెల్లించడం ఎందుకు? వాళ్ళకు ఒకళ్ళు సోర్స్ చూపితేనే ఇక్కడ జాబ్ ఉందని వచ్చిండ్రు. మనలాగానే పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అది నీదా? అదొక సంస్థ, దానిలో పని చేయడానికి కష్టం అంతే. పని చేసి వెళ్ళిపో, అంతేగాని ఓవర్ యాక్షన్లు అనేది చేయొద్దు. ఏ ఆఫీసర్ అయినా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, వన్స్ నువ్వు రిటైర్డ్ అయినావంటే నిన్ను కుక్క కూడా దేకది. ప్రతి మనిషికి మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే మనిషికున్న విలువ అనేది తెలుస్తుంది. నీకేమో లక్షల జీతం వస్తుంది, నీకు 10,000 జీతం వస్తుందని చులకాలు చూడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రతి మనిషికి అవసరం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. ఇక సర్వీస్ అంటే వాడు ఏళ్ళ తరబడి చేస్తూనే ఉంటాడు. దానిలో ఎలాంటి ప్రమోషన్లు తొడకూర అంటూ ఏమి ఉండవు. ఇంతేకాకుండా ఉద్యోగిని చులకన చూడడం, ఎంత పని చేసినా లాస్ట్ మూమెంట్లో అంటారు, ఇవాళ ఏం పని చేసినావా, నువ్వేం పని చేయలే. అలాంటి ధోరణి ఎవరు కూడా మాట్లాడొద్దు. మీరేం చేసేది లేదు. కూర్చున్న కాడ పనులు చెప్పడం తప్పితే చేసేది ఏముండదు, జీరో. ఎవరైతే ప్రైవేట్గా పని చేస్తాడో వాడిని ఇబ్బంది పెట్టడం తప్పితే మీకేం లేదు. అది ఎందుకు జరుగుతుందంటే పైనుంచి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది కాబట్టి మీ యజమాని నడుస్తుంది. మాకు వస్తే డైరెక్ట్ మేమే ఆ పనులు చేసుకుంటాం. మీరేదో దాన్ని సృష్టించి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడం కాదు. పై వాళ్ళు మీకు చెప్తారు, మీరు వీళ్ళకి చెప్పి వీళ్ళను టార్చర్ చేసి పని చేయించుకుంటారు. యజమాని అనేవాళ్ళు ఒకళ్ళు అజమాయిషి చేస్తే సరిపోతుంది, ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హెడ్ అనేవాళ్ళు ఒకరే ఉంటారు. వాళ్ళు గిది వ్యవస్థ, గిది పని చేసుకోండి అని చెప్పాలి, అయిపోతుంది. అంతేగాని దాన్ని ఆసరా తీసుకొని ఆయన పక్కన ఉండే వాళ్ళందరూ అజమాయిషి చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కడికే అధికారం ఉంటుంది. ఏదైనా డిసిజన్ తీసుకోవాల్సింది హెడ్. ఏ ఆఫీస్లో హెడ్ ఉంటాడో, ఏ సంస్థలో హెడ్ ఉంటాడో, అది గవర్నమెంట్ సంస్థ కానీ ఏదైనా కానీ వాళ్ళు మాత్రమే చెప్పాలి. అడ్డమైన వాళ్ళందరూ అందులో జోక్యం చేసుకుంటే బాగుండదు. సంక్షేమ పథకాలు అంటావా, అవుట్సోర్సింగ్ వానికి ఏముండవు. ప్రభుత్వం 1వ తారీఖున జీతాలు వేయాలని ప్రభుత్వం అయితే చెప్పింది. చూడాలి 1వ తారీఖు వస్తుందా చేస్తుందా అనేది. అది ఏప్రిల్ నుంచి నడుస్తుంది. ఏం కూడా అవ్వలేదు, ఇకపైన అవుతుందా కదా కూడా చూడాలి.